ఎవరి మీద నైట్ లో ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరు మహేష్ ఆయన పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీదనే ఉంది. కాళ్ళగడ్డ అంటే ఎవరు ఇంకేమన్నా చెప్తున్నా నాకు ఏం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేను. ఎప్పుడైనా చెప్పి పోతాడు. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా? అనట్లేడు. నిన్ను వాళ్ళంటే ఇంటికి రమ్మన్నాడు, లేకపోతే ఏమైనా బెదిరించడం ఏం లేదా? బండరాళ్లతో కొట్టి పరువు హత్య లేక పాత కక్షల. సూర్యాపేట జిల్లాలో వడ్లకొండ కృష్ణ అనే యువకుడి దారుణ హత్య నగరంలో సంచలనం సృష్టించింది. జనగామ రహదారిపై కృష్ణ మృతదేహం లభ్యమైంది. పిల్లల మర్రి సమీపంలోని కెనాల్ కట్టపై కృష్ణ మృతదేహం బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇది పరువు హత్య అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే 6 నెలల క్రితం కృష్ణ భార్గవితో కులాంతర వివాహం చేసుకుంది. కృష్ణ వాళ్లది తక్కువ కులం కావడంతో భార్గవి సోదరుడు ఈ విషయం జీర్ణించుకోలేకపోయాడు. చాలాసార్లు భార్గవి సోదరుడు కృష్ణతో గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు స్థానికులు. ఈ కోపంతోనే భార్గవి అన్న కృష్ణను హత్య చేశాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కృష్ణ ఇప్పటికే పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న నేపథ్యం ఈ హత్యకు మరొక కోణాన్ని తెరలేపుతోంది. పాత కక్షలతోనే కృష్ణను ప్రత్యర్థులు చంపేశారా అనే ప్రశ్నలు పోలీసులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇది పరువు హత్యనా లేక ప్రతీకార హత్య అనే 2 కోణాల్లో కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.